హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మన ఛానల్ టెక్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇది టెక్ ఫ్యాక్ట్స్ ఫర్ యూ పార్ట్ 3. సో పార్ట్ 1, పార్ట్ 2 మీరు కానీ చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు ఫ్యాక్ట్స్లో కూడా చాలా మంచి మీకు తెలియని కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఏంటంటే ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి మేము వస్తూ ఉంటాయి అన్నమాట. సో స్టార్ట్ చేసేద్దాం. సో మనం ప్రతిరోజు యూస్ చేస్తూ ఉంటాం కదా మొబైల్లో ఎన్నో కొన్ని వెబ్సైట్స్ యూస్ చేస్తున్నాం. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కొన్ని వందల వెబ్సైట్స్ అనేవి ఒక రోజుకి యూస్ చేస్తాం కదా. కానీ మీకు తెలుసా, ప్రతి నిమిషానికి 570 వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేయబడతాయి అన్నమాట. కానీ టోటల్గా మనకి 1.8 బిలియన్ వెబ్సైట్స్ అనేవి ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయన్నమాట. సో ప్రతిరోజు ఎవరో ఒకరు ఎన్నో కొన్ని వెబ్సైట్స్ యూస్ చేస్తుంటారు కదా. కానీ ప్రజెంట్ అయితే మనకి ఉన్న 1.8 బిలియన్ వెబ్సైట్స్లో 200 మిలియన్ వెబ్సైట్స్ అనేవి ఒక రోజుకి యాక్టివ్లో ఉంటాయన్నమాట. సో రన్ అవుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. సో మనం ట్విట్టర్ యూస్ చేస్తూ ఉంటాం కదా, మీరు చాలామందికి ట్విట్టర్ గురించి తెలిసే ఉంటుంది. సో మన ఇండియాలో అయితే అంత ఎక్కువగా యూస్ చేయకపోవచ్చు. అంటే సెలబ్రిటీస్ కానీ మూవీ యాక్టర్స్ కానీ వీళ్ళు బాగా యూస్ చేస్తారనమాట ట్విట్టర్ని. కానీ మీకు తెలుసా, ఒక నిమిషానికి 3,40,000 ట్వీట్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో ఒక రోజుకి వచ్చేసి 500 మిలియన్ ట్వీట్స్ అనేవి ఒక రోజుకి జరుగుతాయన్నమాట. సో నిజంగా చాలా ఎక్కువ అన్నమాట. ఇది వరల్డ్ మొత్తం మీద నేను చెప్తున్నాను కంపేర్ చేసి. మనం ప్రతిరోజు మన మొబైల్లో ఏదో గేమ్ అనేది ఆడుతూ ఉంటాం. సో పబ్జీ అని కానీ ఫ్రీ ఫైర్ ఏదో ఒక గేమ్ మనకు తీసుకోవచ్చు. సో టైంపాస్ కోసం ఈ లాక్డౌన్లో అయితే ఇంకా ఎక్కువ ఆడుతున్నాం. సో ఎస్పెషల్ అయితే క్యాండీ క్రష్ చాలా వరకు ఆడుతున్నారు కదా. కానీ మీకు తెలుసా, క్యాండీ క్రష్ అనేది ఒక రోజుకి $1.74 మిలియన్ అనేది ఎర్న్ చేస్తుందన్నమాట. అదే ఒక సంవత్సరానికి అయితే $636 మిలియన్ అనేది ఎర్న్ చేస్తుందన్నమాట. సో చాలా ఎక్కువ. వీళ్ళందరికీ హార్డ్ డిస్క్ తెలిసే ఉంటుంది కదా. సో హార్డ్ డిస్క్ అంటే మనం డేటా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే యాప్స్, స్టోరేజ్ బాక్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది అయితే అనమాట. కానీ 1 TB హార్డ్ డిస్క్ అనేసి ఇప్పుడు మనకి 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఉంటుంది కదా. సో 1 TB కానీ 100 GB కానీ ఎంతదైనా కూడా జస్ట్ 200-300 గ్రామ్స్లోనే వస్తుంది కదా. కానీ మీకు తెలుసా, ఫస్ట్ 5 MB హార్డ్ డిస్క్ అనేది మనకి 1000 kgs ఉండేది అనమాట. సో దాన్ని మళ్ళీ మనం ఒక ప్లేన్లో క్యారీ చేయాల్సి వచ్చేది. మనం ప్రతిరోజు యూస్ చేసే కంప్యూటర్స్లో హార్డ్ డిస్క్తో పాటు SSD కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి హార్డ్ డిస్క్ అనమాట. SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటే ఇది ఏంటంటే చిప్ సెట్ లాగా ఉంటుంది. ఇది కూడా డేటా స్టోరేజ్కి యూజ్ అవుతుంది అనమాట. కానీ మీకు తెలుసా, ప్రపంచంలోనే హైయెస్ట్ SSD వచ్చేసి 60 TB అనమాట. దీని 60 TB కాస్ట్ వచ్చేసి $1.2 మిలియన్. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 9,05,13,000 రూపాయలు అనమాట. సో మనలో చాలామందికి ఏంటంటే గూగుల్ గురించి తెలిసి ఉంటుంది. చాలా ఫేమస్ కంపెనీ అనమాట, చాలా ఫేమస్ సెర్చ్ ఇంజన్ వరల్డ్లోనే. గూగుల్ అనేది 4th సెప్టెంబర్ 1998లో క్రియేట్ చేశారనమాట. సో కానీ మీకు తెలుసా, GOOGLE అనే ఈ స్పెల్లింగ్ అనేది రాంగ్ అనమాట. గూగుల్ క్రియేటర్స్ అనే వాళ్ళు ఫస్ట్ GOOGL అనే స్పెల్లింగ్ తయారు చేశారు. కాకపోతే వాళ్ళు మిస్టేక్లో ఈ స్పెల్లింగ్ పెట్టడం వల్ల ఏంటంటే ఇదే ఫిక్స్ చేసేసారనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫ్యాక్ట్స్ అయితే ఇవే అనమాట. సో ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా. సో దాని మీద ట్యాప్ చేసేసి ఏంటంటే ఇంకా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తీసుకొస్తానమాట. సో మీకు ఇంకో పార్ట్ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఇంకో పార్ట్ కూడా చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.